దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతాం. 12, 13 వచనాలు. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఓ నిశ్చయముగా నాయన చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా నాయన ఈ సాయంకాల సమయంలో మరొకసారి నాయన నీ వాక్యము యొద్దకు, నీ వాక్యమనే పస్కా యొద్దకు మేము సమీపించుచుండగా నా తండ్రి, మీరే నాయన నీ వాక్యము విరచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన నీవు మాత్రమే వాక్యమును విరవగలిగిన దేవుడు నాయన, నీవు మాత్రమే వాక్యమును బయలుపరచగలిగిన దేవుడు ప్రభువా, నీవు మాత్రమే నాయన నీ వాక్యము యొక్క సర్వ సత్యములోనికి ఓ ప్రభువా నడిపించగలిగిన దేవుడు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీరే మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు కట్టండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మా జీవితాలను ప్రభు బలపరచండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను
బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా ఈ సాయంకాల సమయంలో మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారు గృహంలో చేరి ఈ రీతిగా ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనల్ని బ్రతికిస్తూ మనలను ఆయన సజీవు లెక్కలో ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో వేరొక రూపములో ఉన్న క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో వేరొక రూపములో ఉన్న క్రీస్తు. ఇది నేను మాట్లాడింది కాదు, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మే ఆల్రెడీ ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఇప్పుడు చదివే వాక్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయము ఈ 12వ వచనంలో యేసు ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోనే మారు రూపం గలవాడై ఉన్నాడని ఆయన మార్కు ఈ విషయాన్ని మనకు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. వేరొక సువార్తల్లో ఎక్కడ కూడా మారు రూపం లేనట్టుగా ప్రియులారా మనకు కనబడదు. ఒక మార్కు మాత్రమే యేసు తిరిగి లేచిన తర్వాత మారు రూపం గలవాడై ఉన్నాడని ఇక్కడ ఈ పుస్తకంలో మనకు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రకటన గ్రంథములో ప్రియులరా వేరొక రూపములో ఉన్న క్రీస్తు కనబడుతున్నాడని ఆయన బోధించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ముద్రల పుస్తకం గతంలో నేను చదివాను, కానీ నిన్న అనుకోకుండా మరలా దీన్ని చదువుతూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా మరలా బయటకు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మొదట చదవటం వేరు, తర్వాత మరలా చదవటం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, మొదట మనం ఏదో తెలుసుకోవాలి, ఏదో మనము ఆతృతగా ఆవేశంతో ఏదో ఒక కొత్త వర్తమానం వచ్చింది కాబట్టి ఆ యొక్క వర్తమానాన్ని తెలుసుకోవాలని చదువుతాం, కానీ మనం అప్పుడు మనకి ఏమి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో చదవాలి కాబట్టి చదివేస్తాం, కానీ అంత అవగాహన అనేది ఒకసారి చదవగానే దాని మీద మనకు అంత అవగాహన రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా అంతే, పరిశుద్ధ గ్రంథం కూడా అంతే. ఒకసారి చదివినంత మాత్రాన మనకి ఏదో అర్థమైపోయిందని చెప్పి మనం అనుకోవడం చాలా అవివేకం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒకసారి చదివితే మనకు అంతగా అవగాహన రాదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఉంటే ప్రియులారా దాని మీద ఒక అవగాహన, ఒక పట్టు అనేది మనకు వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఏ వాక్యంలో ఉందో లేదా ఏ మాటలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కొంత మైండ్కి అవి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశాలు కూడా అంతే. ఎందుకనంటే ఆయన చూడండి ఇంచుమించుగా 1200 ప్రసంగాలు చేశాడు క్రీస్తు బ్రహ్మ. ఈ 1200 మెసేజ్ల్లో ప్రియులారా ఒక సబ్జెక్టు వారిగా ఆయన ఎక్కడ ఏది ప్రసంగం చేయలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ పుస్తకంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చూడ ఒక చిన్న విషయాన్ని మీకు నేను చదివి చూపిస్తా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ముద్రలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, ఇప్పుడు త్వరపడదము. మొదటి ముద్ర 227వ పేజీ 260వ పేరాలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ తెల్లని గుర్రము అనగా అర్థమేమిటి? దానిని నేను చదివాను, నేను దానిని వదిలి వేరే విషయము చెప్పి తిని, నేను నా అంశమును వదిలి వేరే పక్కకు పోయినందుకు నన్ను మన్నించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన చెప్పాల్సింది ముద్రల గురించి చెప్పాలి, మొదటి ముద్ర గురించి చెప్పాలి, కానీ దాన్ని విడిచిపెట్టి వేరే దాని గురించి మాట్లాడుకుంటా వస్తున్నాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రతి ప్రసంగంలో కూడా ఆయన తీసుకునే ఒక సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది, ఇంకా మాట్లాడేది వేరుగానే ఉంటుంది. ఎక్కడో అది చదువుతూ ఉంటే ఇంకా ఆ చివరి వరకు చదివితేనే కానీ ఆయన తీసుకున్న అంశము మాట్లాడాడా లేదనేది అర్థమవుతుంది. ఏదో మనం ఒక 20 పారాగ్రాఫ్లు చదివేసేసేసి లేకపోతే ఒక 30 పేరాలు చదివాము అనుకోండి, ఆ 30 పేరాల్లో కూడా ఆయన తీసుకున్న అంశం ఏదైతే ఉంటుందో అది ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో అబ్రహాం గురించి చెప్పటం, లేకపోతే నోవా గురించి చెప్పటం, ఏదో ఒకటి బయట విషయాలన్నీ కూడా చెప్పటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకేమర్థం అవుతుంది? ఈయన తీసుకున్న అంశం ఏంటి, ఈయన మాట్లాడేది ఏంటి అని మనం కొంత గందరగోళం చెంది అవసరమైతే ఇక దాన్ని మడతపెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టే మడతపెట్టి పక్కన పెట్టేసేస్తాం. కానీ అలా చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో యేసుక్రీస్తు ప్రసంగాలు వివరించి ఎక్కడ చేయలే, ఆయన బోధించలేదు. అందుకనే ఆయన చెప్పిన ప్రతీది కూడా ఉపమాన రీతిగానే బోధించాడు. ఆ ఉపమానాలు వారికి తొందరగా కనెక్ట్ అయ్యాయి. కొంతమందికి శాస్త్రులకి పరిశీలకి కనెక్ట్ కాలా, శిష్యులకు కొన్ని విషయాలు కూడా కనెక్ట్ కాలా. నీవెందుకు వారితో ఉపమాన రీతిగా బోధించుతున్నావని కూడా అడిగారు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏ ప్రసంగం అయినా సరే, క్రీస్తు బ్రహ్మ యొక్క ప్రసంగం కానీ లేదా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు కానీ లేదా క్రీస్తు థామస్ ప్రసంగించినటువంటి ప్రసంగాలు కానీ మనకు వెంటనే అర్థమైపోవాలంటే అది అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదువుకునే వ్యక్తికి ఒక సబ్జెక్టు సంవత్సరం అంతా బోధిస్తారు. ఒకే సబ్జెక్టు సంవత్సరం అంతా చదివిన ఒక సబ్జెక్టు సంవత్సరం అంతా చదివిన వాళ్ళకే సరిగ్గా వాళ్ళకి కొంతమందికి అవగాహన అవుతుంది, కొంతమందికి అవగాహన కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోగలిగిన వాడంతా కూడా అర్థం చేసుకోగలుగుతాడు, మిగతా అంతా కూడా ఏం చేస్తారంటే విడిచిపెట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రియులారా గమనించండి, ప్రకటన గ్రంథం మనం అనేకమైన సార్లు చదివాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదివినప్పటికీ మనకు అది అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రీస్తు బ్రహ్మము, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఇచ్చినటువంటి సందేశముతో
ఆ ప్రకటన గ్రంథాన్ని మనం చదివినప్పుడు దానిలో అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలంటే 2 ఉన్నాయి. ఒకటి, ప్రియులారా గమనించండి, ముద్రలు మనం గమనించాలి. 7 ముద్రలు మనకు అందులో రాయబడి ఉన్నాయి. 7 సంఘకాలాలు అందులో ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. తర్వాత 7 తెగుళ్ళు గురించి రాయబడి ఉన్నాయి, 7 పాత్రల గురించి రాయబడి ఉన్నాయి, 7 బూరల గురించి అందులో రాయబడి ఉన్నాయి. ఈ ప్రసంగాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు క్రొత్త పేరు గురించి అందులో రాయబడింది ప్రకటన గ్రంథంలోనే. స్త్రీ సంతానం గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, అక్కడ స్త్రీ సంతానం గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట ప్రియులరా మనం చూస్తా ఉన్నాం. ఆయన కుడి పాదము భూమి మీద పెట్టాడు, ఎడమ పాదము సముద్రం మీద పెట్టాడు. ఇవన్నీ కూడా మర్మములతో కూడినటువంటి ప్రసంగాలవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలని అంటే ప్రియులారా ఖచ్చితంగా క్రీస్తు బ్రహ్మ ఇచ్చినటువంటి సందేశాలు, క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వర్తమానాలు చదివితేనే మనకు అర్థమవుతాయి. అవి పూర్తిగా చదవాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి పూర్తిగా చదవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం పూర్తిగా చదవకుండా ప్రియులారా ఏదో ఒక 20లో లేకపోతే ఒక 40 పేరాలో చదివేసేసి ఆయన సబ్జెక్టు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా కొంతమంది పూర్తిగా చదవరు, సగమే చదువుతారు, అంతే, ఇంక ఆయనతో ఆపేసేస్తారు. మనకు అర్థమైపోయింది కదా అనుకుంటారు. కానీ అలా కాదు. ఆయన బోధించే ఆ సబ్జెక్టు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పూర్తిగా మనం చదివితే అనేకమైనటువంటి పాయింట్లు మనకు కనబడతా ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వర్తమానంలోనే అనేకమైన పాయింట్లు, అనేకమైనటువంటి ప్రసంగాలు మనం తయారు చేసుకోవచ్చు చక్కగా. అన్ని పాయింట్లు, అనేకమైనటువంటి వర్తమానాలు మనం బోధించగలిగే స్థితిలో ఆయన ప్రసంగాలు చేశాడు క్రీస్తు బ్రహ్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ ప్రకటన గ్రంథములో 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రల్లో 2 క్రీస్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది క్రీస్తులు ఉన్నారు? 2 క్రీస్తులు ఉన్నారు. చూడండి, ఆయన మొదటి ముద్ర విప్పినప్పుడు అక్కడ తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి స్వారీ చేస్తున్నాడు. చూడండి, ఆ యొక్క అధ్యాయం మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతను జయించుటకు బయలు వెళ్ళెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఒక ఉరుము వంటి స్వరము వినబడింది. ఉరుము అనగా అర్థం ఏంటంటే క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. చూడండి, ఉరుము అనగా ఏమిటో మనము చూచి ఉన్నాము, మనము దానిని పూర్తిగా ఎరిగి ఉన్నాము. చూశారా? ఉరుము అనగా ముద్ర విప్పబడినప్పుడు వచ్చు దేవుని స్వరమే. అంటే ముద్ర విప్పినప్పుడు రమ్ము అనేటువంటి ఒక స్వరము, ఒక ఉరుము ఉరిమిందంట. ఆ ఉరుము ఏంటో కాదు కానీ అది దేవుని యొక్క స్వరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉరుము అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క స్వరం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు
ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ తెలుపు దేనికి సూచనగా ఉన్నది? దేనికి సూచనగా ఉన్నదండి? దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నీతికి సూచనగా ఉన్నది, పరిశుద్ధతకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీతికి పరిశుద్ధతకు అది సూచనగా ఉన్నది అని ఇక్కడ క్రీస్తు బ్రహ్మము మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, తెల్లని గుర్రము అనగా ఒక శక్తికి సూచనగా ఉన్నదంట. దేనికి? తెల్లని గుర్రం దేనికి సూచనగా ఉన్నది? శక్తికి సూచనగా ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఆ తెల్లని గుర్రము మీద కూర్చునేవాడు పరిశుద్ధాత్మ. అతను ఆది కాలములలో బయలు వెళ్ళి ఆ కాలము దేవుడి రాజ్యమునకై జయించుచు అతని చేతిలో విల్లు ఉండేను. దాని అర్థము, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, మన్మధుడు వలె ప్రేమ బాణములను అతను జనులను హృదయములలోనికి వేసెను. అది దేవుని ప్రేమ మరియు దాని వలన అతడు జయించెను అని ప్రియులారా జనులు ఆ కాలంలో ఉన్న ప్రసంగికులు బోధించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అసలు? ఆయన యుద్ధము చేయుటకు బయలు వెళ్ళాడు. తెలుపు అంటే అర్థమేంటి? నీతికి సూచన, పరిశుద్ధతకు సూచన. కనుక సర్వసాధారణంగా దాని మీద కూర్చున్నవాడు అది తెల్లని గుర్రం కాబట్టి, ఇంకా ఆ తెల్లని గుర్రం కనబడగానే దాని మీద కూర్చున్నవాడు ఎవరు అనుకుంటున్నారు? అంటే క్రీస్తు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అంటే తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు కాబట్టి ఆయన క్రీస్తే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆయన క్రీస్తుని ఆ కాలంలో పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. క్రీస్తు బ్రహ్మము భూమి మీద జీవించినటువంటి కాలంలో చాలామంది పెద్ద బోధకులు ఉన్నారు. చూడండి, ఇక్కడ క్రీస్తు బ్రహ్మము ఆయన ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. దాని గురించి దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు తెల్లని గుర్రము అనగా ఏమిటి? బ్రహ్మం గారు బోధిస్తున్నాడు. ఇక్కడ దానిని బయలుపాటు వచ్చుచున్నది. నేను ఇక్కడ నిలబడి ఉన్నది ఎంత వాస్తవమో ఆ విధముగా దేవుని వాక్యమని నేను బహు నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దానిని గురించి నాకు దొరికిన ప్రతి పుస్తకమును నేను చదివి ఉన్నాను. దేని గురించి అనంటే ఈ మొదటి ముద్ర గురించి. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నేను దానిని గ్రహించుటకు ప్రయత్నించుచు దాదాపు 30 సంవత్సరములు క్రితము బోధించి తిని 30 సంవత్సరములు దాదాపుగా. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఇతరుల కంటే అడ్వాంటిస్టులు అధికముగా ఎరిగి ఉన్నారు. అడ్వాంటిస్టులు అంటే సెవెంత్ డే అడ్వాంటిస్టులు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అడ్వాంటిస్టులు అంటే ఎవరు? సెవెంత్ డే అడ్వాంటిస్టులు. ఆమేన్, హల్లెలూయా. అంటే అన్ని డినామినేషన్ల కంటే కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఈ యొక్క సెవెంత్ డే అడ్వాంటిస్టులు ఎక్కువగా వాళ్ళు ప్రత్యక్షత కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరో నాకు చెప్పినందువలన వారు మంచి పుస్తకములు నేను కొని వాటిని చదివి తిని. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దానియేలు గురించిన ప్రత్యక్షతను స్మిత్ వ్రాసిన పుస్తకమును నేను చదివాను. ఈ యొక్క సెవెంత్ డే అడ్వాంటిస్ట్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరనంటే స్మిత్ అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎవరండి ఆయన? స్మిత్. ఆయన అనేక పుస్తకాలు రాశారు. రెండవ రాకడ గురించి రాశారు. దానియేలు యొక్క ప్రత్యక్షతను గురించి రాశారు. ఏమండి, ఈ యొక్క మొదటి 7 ముద్రల గురించి కూడా ఆయన బోధించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా.
అంటే ఆయన పుస్తకాలు నేను చదివాను. ఈ తెల్లని గుర్రము జయ సూచకము అని అతడు చెప్పాను. ఎవరు చెప్పారంట? ఆ స్మిత్ గారు. జయవీరుని సూచించుతున్నదని చెప్పాను. ఇక్కడున్న అనేక అడ్వెంటిస్టులు సోదరులు దానిని పుస్తకంలో చదివి ఉన్నారు. చాలామంది ఇతరులు కూడా చదివి ఉన్నారు. మరియు ఇతర 2-3 పుస్తకములను నేను చదివి తిని, నేను చదివిన వాటి పేర్లు నాకు గుర్తులేవు, కానీ నేను చదివిన ఇతరుల 2 పుస్తకములలో వారు అది సరియే అని చెప్పిరి. తెల్లని గుర్రముపై జయశీలుడు ఉన్నాడని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు చక్కని బోధకులు మరియు ఆ కాలపు చక్కని వెలుగును వారు కలిగి ఉండిరి. కావున నేను తలంచి తిని, సరే నాకు దానిని గురించి తెలియని ఎడల వారు ఏమి చెప్పి ఉన్నారు దానినే చెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ విధముగానే బోధించుటకు ప్రయత్నించేదను. అంటే ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, దాని గురించి నాకు తెలియని ఎడల, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని గురించి నాకు తెలియకపోతే స్మిత్ గారు ఏదైతే బోధించాడో దానినే నేను కూడా బోధించేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. వారు అదేమిటని ఆశ్చర్యపడు విధముగా వివరించి చెప్పి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియు వారు చెప్పిరి, ఇప్పుడు ఇక్కడ ఒక తెల్లని గుర్రము ఉన్నది, మరియు తెల్లని గుర్రము అనగా ఒక శక్తికి సూచన, యుద్ధాశ్వము. మరియు చెప్పిరి, ఆ తెల్లని గుర్రముపై కూర్చున్న అతను పరిశుద్ధాత్మ. అతను ఆది కాలములలో బయలు వెడలి ఆ కాలమును దేవుని రాజ్యముకై జయించెను. అతని చేతిలో విల్లు ఉండెను. దాని అర్థము మన్మధుని వలె ప్రేమ బాణములను అతను జనుల హృదయములలోనికి వేసెను. అది దేవుని ప్రేమ మరియు దాని వలన అతడు జయించెనని వాళ్ళు బోధించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇప్పుడు దానికి బ్రహ్నాం గారు ఏం చెప్తున్నాడు చూడండి. అది వినుటకు చాలా చక్కగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది వినుటకు? వాళ్ళు చెప్పింది, వాళ్ళు బోధించింది ఏదైతే ఉందో అది వినుటకు చాలా చక్కగా ఉన్నది, కానీ అది సత్యము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లని గుర్రం మీద వస్తున్నవాడు, ఓ అది నీతికి సూచనగా ఉన్నది, ఓ అది యుద్ధానికి సూచనగా ఉన్నది, వీరుడికి సూచనగా ఉన్నది అని వాళ్ళు బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వినుటకు చాలా చక్కగా ఉన్నప్పటికీ అది వాస్తవము కాదు, అది సత్యము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది సత్యము కాదండి. అవును, అది సత్యము కాదు. తెలుపు నీతికి సూచన. మనము దానిని గ్రహించి ఉన్నాము. అంటే తెలుపు ఆల్రెడీ నీతికి సూచన, ఆల్రెడీ మనం దాన్ని గ్రహించి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుపు అనగా నీతికి సూచన. మొదటి కాలమును జయించినది పరిశుద్ధాత్మ అని బోధకులు దానిని ఆ విధముగా బోధించుతున్నారు. అంటే ఆయన తెల్లని గుర్రం మీద కూర్చున్నారు కదా, అంటే తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు కాబట్టి ఆయన ఆ తెలుపు దేనికి సూచనగా ఉన్నది? పరిశుద్ధతకు, నీతికి సూచనగా ఉన్నది కాబట్టి అది క్రీస్తే అని వాళ్ళు బోధించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తు నామం ఏం చెప్తున్నాడు అని అంటే, అది కాదు, అది పూర్తిగా అసత్యము, అది సత్యము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నాకు కలిగిన బయలుపాటు ఆ విధముగా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు దాని గురించినటువంటి బయలుపాటు నాకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ బయలుపాటు ఏమిటో ఇప్పుడు ఇక్కడ కింద చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నాకు కలిగిన బయలుపాటు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తి.
ఆమేన్, హల్లెలూయా. అయితే వేరే రూపములో కనిపించుతున్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే క్రీస్తు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఎలా కనబడుతున్నాడంట? వేరొక రూపములో. అంటే ఇక్కడ ఆ మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం ఆ లేఖనాల ప్రకారము యేసు మారు రూపంలో కనబడుతున్నాడు అని ఆనాడు మార్కు ఏదైతే బోధించాడో ఇక్కడ క్రీస్తు బ్రహ్మము కూడా దానినే బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, అయితే వేరొక రూపములో కనిపించుచున్నారు కావున ఇక్కడ గొర్రెపిల్ల అయిన క్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయన గొర్రెపిల్లని మనం ఎరిగి ఉన్నాము. ఆయన చేతిలో గ్రంథము పట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నాడు. మరియు అక్కడ తెల్లని గుర్రముపై ఒకడు సారి చేయుచున్నాడు. చూసారా? కావున అది పరిశుద్ధాత్మ కాదు. ఆ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఆ తెల్లని గుర్రం మీద ఏ వ్యక్తి అయితే ప్రయాణం చేస్తున్నాడో ఆ వ్యక్తి క్రీస్తు కాదు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ కాదు, అది క్రీస్తు విరోధైన ఆత్మ అని చెప్పి ఇక్కడ క్రీస్తు బ్రహ్మము బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి 2 భాగాలు మనం చదివాం. ఈ మొదటి ముద్ర 1, 2, 2, 3, 5 వచనాలు మనం చదివాం. మరొకటి ఏంటంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 16 వరకు కూడా మనం చదివాం. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసాలు మీకు చెప్తున్నాను చూడండి. ప్రియులారా, మొదటి ముద్రలో ఉన్నటువంటి ఆ తెల్లని గుర్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర ఆయన తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. కానీ తెల్లని గుర్రం మీద కూర్చొని ఆయన ఎక్కడికి బయలుదేరుతున్నాడు? యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడికి బయలుదేరుతున్నాడండి? యుద్ధము చేయుటకు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతని చేతిలో ఏమున్నదంటే, ప్రియులారా గమనించండి, ఆ విల్లుంది కానీ బాణము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండవది, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అని వాక్యంలో రాయబడింది. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అని వాక్యంలో రాయబడింది. అంటే ఇయ్యబడిన కిరీటం కూడా అతనిది కాదు, వేరే వాళ్ళది అతనికి ఇయ్యబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము తెల్లని గుర్రం మీద స్వారీ చేసేటువంటి ఈ వ్యక్తికి ఎటువంటి పేర్లు లేవు. అక్కడ ఎటువంటి పేర్లు అక్కడ కనబడట్లా. ఏమైనా ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎటువంటి పేర్లు కనబడట్లేదు అక్కడ. ఏ పేరు కూడా అతనికి లేదు. అది మంచి పేరు కానీ లేదా చెడ్డ పేరు కానీ అక్కడ లేదండి అక్కడ. కానీ ప్రియులారా గమనించండి, అతను తెల్లని మీద గుర్రం మీద కూర్చున్నాడు, యుద్ధానికి బయలుదేరాడు. అతని చేతిలో విల్లు మాత్రమే ఉంది. అతనికి ఒక కిరీటము ఇయ్యబడింది. ఈ 2 తప్పనిచ్చి ఇక వేరే ఏ గుణ లక్షణాలు అక్కడ అతనికి అక్కడ కనబడటం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇక్కడ క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ జనులను మోసము చేయటకై, ప్రజలను మోసము చేయటకై, సంఘాన్ని మోసము చేయటానికి ఇక్కడ తెల్లని గుర్రం ఎక్కింది అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ కింద 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర మనం చదివితే చూడండి ప్రియులారా, ఆ 4 ముద్రలలో వాడు చేస్తున్న పని ఏంటంటే వేషం మారుస్తా వస్తున్నాడు. ఇక్కడ రూపం మారుస్తా వస్తున్నాడు. మొదటి ముద్రలో వాడు తెల్లని గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. 2వ ముద్రలో వాడు ఎర్రని గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. 3వ ముద్రలో వాడు నల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. 4వ ముద్రలో వాడు పాండుర వర్ణము గలనటువంటి గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. అంటే చూడండి ప్రియులారా గమనించండి, ఈ 4 ముద్రలలో వాడు గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. మరలా మిగతా 3 ముద్రలలో వాడు
ప్రయాణం చేసినట్లుగా వాక్యములో ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాడు ఆ ముద్రలలో వాడు ఏం చేస్తున్నాడంటే వేషం మారుస్తా ఉన్నాడు, రూపాలు మారుస్తా ఉన్నాడు, వాడి స్థితిగతులు మార్చుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ ముద్ర మనం చదివితే ఆ 4వ ముద్రలో వాడి పేరంటే బయటకు వస్తుంది. అక్కడ చూడండి ఒకసారి. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవు చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్నవాడు వాని పేరు మృత్యువు, మరణం అంట. వాడు దాని మీద కూర్చున్నవాడి పేరు. అంటే మొదటి ముద్రలో కూర్చున్నవాడు, ఈ 4వ ముద్రలో ఉన్నవాడు ఒకడే. వాడి పేరేంటంటే మృత్యువు, మరణము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి ముద్రలో వాడి పేరు బయటికి రాలా, 2వ ముద్రలో వాడి పేరు బయటికి రాలా, 3వ ముద్రలో వాడి పేరు బయటికి రాలా, 4వ ముద్రలో పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ అసలైన క్రీస్తు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడిని ఎదుర్కోవడానికి అసలైన క్రీస్తు, నిజమైన క్రీస్తు ఆయన ఇప్పుడు ఈ యొక్క 4వ ముద్రలో వస్తున్నాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ ముద్రలో విప్పబడుతున్నప్పుడు ఆయన మొదటి ముద్ర విప్పినప్పుడు ఆయన ఆ రమ్ము అనేటువంటి స్వరము, ఉరుము వంటి ఒక స్వరము. ఉరుము అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క స్వరం. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొక్క స్వరమై ఉన్నది. కనుక ఇప్పుడు మనం గమనిస్తే ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో మనకు 2 క్రీస్తులు ఉన్నారు. ఒక క్రీస్తు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధైన ఆత్మ. ఈ క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి ముద్రలో రాయబడి ఉంది. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర. ఈ 4 ముద్రలలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఎవరు అనంటే క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ. అంటే సాతానుడు వెలుగు దూత యొక్క వేషము ధరించాడు. వెలుగు దూత ఎవరు? దేవుడై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు ఆయన. కనుక ఆ వెలుగు, ఆ వేషాన్ని ధరించి తెల్లని గుర్రం ఎక్కాడు ఇక్కడ. అంటే తెల్లని గుర్రం అంటే అందరూ కూడా ఏమనుకుంటారు? ఓ క్రీస్తు అని అనుకుంటారు కదా. తెలుపు దేనికి సూచనగా ఉన్నది? నీతికి సూచనగా ఉన్నది, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. తెలుపు దేనికి సూచనగా ఉన్నది? శాంతికి, సమాధానమునకు, ఐక్యతకు సూచనగా ఉన్నది. అంటే ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు క్రీస్తు అని జనులను వాడు ఏం చేస్తున్నాడంటే మోసపరచడానికి, తన వైపు త్రిప్పుకోవడానికి ప్రియులారా వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ యుద్ధానికి బయలుదేరేవాడు ఎవడైనా సరే యుద్ధ సామాగ్రి అంతా పెట్టుకుంటాడు. కానీ ఏమండి, యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? విళ్ళు పట్టుకుంటాడు, బాణాలు కూడా వెనకాల పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు వచ్చినప్పుడల్లా కూడా ఏం చేస్తాడు? ఒక బాణాన్ని తీసుకుంటాడు, విల్లుకి పెట్టుకుంటాడు, లాగి వేస్తా ఉంటాడు. ఇది యుద్ధము చేసేటువంటి యుద్ధ వీరుడు యొక్క లక్షణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వీడి దగ్గర విల్లు మాత్రమే ఉంది, కానీ బాణాలు లేవు వేయడానికి. అందుకనే ఓడిపోతా వస్తున్నాడు. ప్రతి సంఘకాలంలో కూడా, ప్రతి ముద్రలో కూడా క్రీస్తు వాడిని ఏం చేస్తున్నాడంటే జయిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? జయిస్తూ వస్తున్నాడు. ఎందుకని? క్రీస్తు ఎందుకు జయిస్తున్నాడు అనంటే క్రీస్తులో నుండి, ఆయన నోటలో నుండి వాడిగలిగినటువంటి ఖడ్గము బయలు వెళుతా ఉన్నది ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ మొదటి ముద్రలో తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి, లేదా 2వ ముద్రలో ఎర్రని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి, లేదా 3వ ముద్రలో నల్లని గుర్రం మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తి,
లేదా 4వ ముద్రలో పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరో కాదు కానీ క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ అనగా సాతానుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సంఘములన్నీ కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే వాడి యొక్క వేషములో వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నాడండి? మోసం చేసి. చూడండి, ఏదెను తోటలోకి ఆ సర్పము యొక్క రూపంలో వచ్చాడు వాడు. ఏదెనులో అవ్వ దగ్గరికి వాడు ఏ రూపంలో వచ్చాడు? సర్పము యొక్క రూపంలో వచ్చాడు. సర్పము యొక్క రూపంలో వచ్చి అవ్వని ఏం చేసినాడంటే వాడు మోసపరిచాడు. ఈరోజు సంఘాన్ని కూడా వాడు ఏం చేస్తున్నాడంటే మారు రూపములో వచ్చి, వేరొక రూపములో వచ్చి, తెల్లని గుర్రం మీద వచ్చి ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు ఇక్కడ ప్రజలను. ఏదైనా తోటలో సర్పము యొక్క రూపంలో వచ్చాడు, కానీ ఈ మొదటి ముద్రలో వాడు ప్రియులారా ఇదిగో తెల్లని గుర్రం ఎక్కాడు, నీతిమంతుడులాగా, పరిశుద్ధుడులాగా. కానీ వాడు పరిశుద్ధుడు కాదు, వాడు నీతిమంతుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడి పేరు ఏమని రాయబడింది? వాడు మృత్యువు. మరణాన్ని తీసుకొచ్చింది ఎవరు? సాతానుడు. ఏదైనా తోటలో అసలు మరణమే లేదప్పుడు. ఏదైనా తోటలో మరణము లేదు. అక్కడ కేవలము జీవం మాత్రమే ఉన్నది. అక్కడ శాంతి మాత్రమే ఉన్నది. అక్కడ సమాధానం మాత్రమే ఉన్నది. అక్కడ ప్రేమ మాత్రమే ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ ఘట సర్పము అక్కడ ప్రయాణం చేసిందో, అవ్వని మోసగించిందో, అప్పుడు ప్రియులారా గమనించండి ఏమైంది అక్కడ. ప్రియులారా ఇవన్నీ కూడా తారుమారైపోయినాయి. మరణం అక్కడ వచ్చేసేసింది. అప్పటి వరకు కూడా ఏదేనులో మరణము లేదు. ఎప్పుడైతే సర్పము ప్రవేశించి అవ్వను మోసపరిచి అవ్వను లోపరుచుకొని పిల్లల శారీరక సంబంధమైన కనెక్షన్ పెట్టుకుందో, వెంటనే అక్కడ ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అందుకని వాక్యంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపము వల్ల వచ్చు జీతము మరణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము పరిపక్వమై ఏం తీసుకొచ్చిందంట? మరణాన్ని కన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము పరిపక్వమై గర్భము ధరించి, పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణమును కనేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మరణము ఏదెను తోటలో ఎవరి ద్వారా వచ్చింది అంటే అవ్వ ద్వారానే వచ్చింది. అందుకని వాడి పేరు మృత్యువు. సాతానుడి పేరు ఏంటండి? మృత్యువు, మరణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, వేరొక రూపములో ఉన్నటువంటి క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారు రూపములో ఉన్న క్రీస్తు ఇప్పుడు వస్తున్నాడు బయటికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఆయన ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య. చూడండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 13వ వచనాన్ని క్షమించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను.
ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవాహ ధ్వని వలె ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన తిరుగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన వాడిని ఒకరిని చూచి తిని. ఎవరి మనిషి కుమారుడు పోలిన వాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. సంఘము తన సౌందర్యముతో అక్కడ నిలబడి ఉన్నది. అది వధువు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది వధువు? ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య నిలబడి ఉన్నాడు. చూసావా? మనిషి కుమారుడు పోలిన వాడిని నేను చూచితిని అన్నాడు అక్కడ. ఆ మనిషి కుమారుడు పోలిన వాడు ఎవరో కాదంట, అది వధువు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మృగం యొక్క ముద్రలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, సంఘము తన సౌందర్యముతో అక్కడ నిలబడి ఉన్నది, దానిని మనమలా చూచుచున్నాము. సరిగ్గా దానిలోనికి క్రీస్తు ఆమెను పోత పోసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సంఘము తనపై తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నది. మీరు గమనిస్తున్నారా? అది స్త్రీ అయి ఉన్నది. రొమ్ము చుట్టూ ధరించి ఉన్నది. ఆమె సిగ్గుపైన వస్త్రము ధరించి ఉన్నది, కప్పబడి ఉన్నది. ఆమె బంగారపు దట్టిని కలిగి ఉన్నది. అది చుట్టూ లాగబడి రొమ్ము చుట్టూరా పట్టుకుని ఉన్నది, తెల్లవిగా ఉన్నది. అది క్రీస్తు యొక్క నీతిని గురించి మాట్లాడుచున్నది. మరియు బంగారపు దట్టి సువార్తను సూచించుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లదేమో నీతికి సూచనగా ఉన్నది. ఈ బంగారపు దట్టి దేనికి సూచనగా ఉందంట? సువార్తకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది సువార్తను సూచించుతున్నది. సువార్తన ప్రకటన సంగమ మీదకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీతిని తెలుపుచున్నది. దానిని అక్కడ పట్టుకుని ఉన్నది, తాళతో కట్టబడి ఉన్నది. అది నడుమును బిగించి తాడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అటు తర్వాత ఆయన దీని మీద నిలబడి ఉన్నాడు. అపరంజి వంటి పాదముల మీద అవి కొలిములో కాల్చబడి ఉన్నవి. అపరంజి దైవక తీర్పును సూచిస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపరంజి దేని సూచిస్తుంది? దైవక తీర్పు, అంటే దేవుని యొక్క తీర్పును అది సూచిస్తా ఉందనంత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తాను తీసుకున్న గొప్ప ప్రమాణమును శాంతింప చేయడానికి క్రీస్తును పంపి ఉన్నాడు. మరియు క్రీస్తు దైవిక తీర్పును చెల్లించి ఉన్నాడు. అప్పుడు సంఘము దేవుని తీర్పు మీద ఆధారపడుచున్నది. క్రీస్తు దాని స్థానంలో నిలబడి ఉన్నాడు. ఎంతటి అందమైన సాదృశ్యముగా ఉన్నది! ఆ 7 దీప స్తంభముల మధ్య నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య నిలబడినటువంటి వ్యక్తి అంటే ఎవరైనా మనిషి కుమారుడు పోలినటువంటి వ్యక్తి. ఈ మనిషి కుమారుడు పోలినటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రణామం ఏం చెప్తున్నాడంటే అది వధువై ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఎందుకు మతశాఖ కాదు, మనం డినామినేషన్లో కాదు, మనం మతశాఖలో కాదు. మనం మతశాఖలకి డినామినేషన్లకి మనకు ఎటువంటి సంబంధము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన నిజమైన క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రకటన గ్రంథములో వేరొక రూపంలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడంట. నిజమైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రూపం ఏమిటో ఆయన ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ రూపము ఆయన ఏ రూపం చూస్తున్నాడు? అది వధు రూపంలో ఆయన చూస్తున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆ 7 సువర్ణ దీప స్తంభములు
దేనికి సూచనగా ఉన్నది అంటే 7 రంగులకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ వర్ష ధనుస్సు వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ వర్ష ధనుస్సులో 7 రంగులు ఏ విధంగా అయితే ఉంటున్నావో, ఈ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆ వెలిగేటువంటి ఆ వర్ణములు, ఆ రంగులు ఏవైతే ఉన్నావో ఆ రంగులు ఆ మనిషి కుమారుడి మీద పోలిన వాడి మీద పడినప్పుడు ఆ మనిషి కుమారుడు పోలిన వాడు ఎలా కనబడుతున్నాడనంటే ఒక వధువులా కనబడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎలా కనబడుతున్నాడంట? వధువులాగా, ఒక స్త్రీలా కనబడుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆ వర్ణములు అంటే ఆ 7 వర్ణములు, ఆ రంగులు, ఆ రంగులు, ఆ వెలుగు, ఆ కాంతులు ఎప్పుడైతే ఆ మనిషి కుమారుడు మీద పోలిన వాడి మీద పడతా ఉన్నదో ఆ యొక్క వెలుగులో ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా కనబడుతున్నాడంటే ఒక స్త్రీ రూపంలో కనబడుతున్నాడు. అది ఆయన చెప్పింది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చదవని తర్వాత మృగము యొక్క ముద్ర అనేటువంటి వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత మనం ఎందుకు ఒక మత శాఖ కాదు అనే వర్తమానంలో ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాలు మాట్లాడాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి మనం ఎందుకు మత శాఖ కాదు అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించిన ఎడల ఈ సంఘ కాలములను గమనించండి. పిదప మనము ముగించదము, అటు తర్వాత ఉదయకాలము మనము తీసుకుని పోవచ్చున్న సంగతులను పరిశీలించదము. గమనించండి. యూదుల దేవాలయములలో ఉండు సువర్ణ దీపస్తంభము క్రింద లోపల ప్రక్కన సమూహపు రొట్టెల బల్ల మొదలగునవి ఉండును. 7 సువర్ణ దీపస్తంభములు కలవు. మీరందరికీ వాటి గురించి తెలియను. చూశారా? అచ్చట 7 సంఘకాలములు ఉండినవి. అవి ఆ విధముగానే ఆ 7 సంఘకాలములు గురించి మాట్లాడుచున్నవి. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము గమనించినట్లా యేసు సంఘకాలములలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య నిలిచి ఉండట మనం చూడగలము. అట్లే యోహాను తిరిగి చూచినప్పుడు మనిషి కుమారుడు పోలిన ఒకడు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించి ఉండటను చూచెను. అది ఎట్లు ఉన్నదనగా వెలుగుచున్న దీపస్తంభములలో ఒక వధువు నిలబడి ఉన్నట్లుగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆ వెలుగుచున్నటువంటి ఆ కాంతుల మధ్య అది ఒక వధువు లాగా కనబడతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దీని గురించి ఆయన క్రీస్తు ప్రణామం మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం ఆ క్రీస్తు అక్కడ ఎలా కనబడుతున్నాడు అని అంటే, ఇప్పుడు మొదటి ముద్రలో 6వ అధ్యాయము మొదటి ముద్రలో ఉన్నటువంటి ఆయన ఆ తెల్లని గుర్రం మీద ప్రయాణం చేసేటువంటి వ్యక్తి అది క్రీస్తు కాదు. ఆయన ఎవరండి? క్రీస్తు కాదు. ఆయన ఎవరు? అంత్యక్రీస్తు. క్రీస్తు విరోధైన ఆత్మ. అతను సాతానుడు. ఒక విధంగా చెప్పాలంటే అతను సాతానుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు ఏం తీసుకున్నాడు? నీతిని తీసుకున్నాడు. అంటే పరిశుద్ధతను తీసుకున్నాడు. నీతిని తీసుకున్నాడు, పరిశుద్ధతను తీసుకున్నాడు. చూడండి వాటి మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ తెల్లని గుర్రం ఎక్కి ప్రయాణము చేస్తున్నాడు. కానీ అతని దగ్గర విల్లు మాత్రమే ఉంది, కానీ బాణము లేదు. చూడు, అతను కలిగి ఉన్నటువంటి కిరీటం కూడా అతన్ని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను కలిగి ఉన్నటువంటి కిరీటము అతన్ని కాదు. అతనికి అక్కడ ఏ మంచి పేర్లు కూడా లేవు. దాని మీద కూర్చున్న వాడి పేరు ఏమిటంటే మృత్యువు. కనుక ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు అతను పూర్తిగా ఎవరు అనంటే క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు నిజమైన క్రీస్తు మనకు 19వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాడు. చూద్దాం. ఇప్పుడు మనం అక్కడ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రీస్తు, ఆయన నిజమైన క్రీస్తు. ఆయన ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మారు రూపంలో ఉన్న క్రీస్తు అంట. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ రూపంలో ఉన్నాడంట? మారు రూపంలో. మారు రూపం అంటే పెండ్లి కుమార్తె యొక్క రూపంలో ఉన్నాడంట అక్కడ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనిషి కుమారుడు పోలినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మనిషి కుమారుడు పోలినవాడు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మనిషి కుమారుడు యొక్క రూపంలో ఉన్నటువంటి ఈ పోలికలు మనం గమనిస్తే ప్రియులారా, లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయంలో అక్కడ మనిషి కుమారుడు దినములు జరుగుతాయి అని చెప్పాడు. ఆ మనిషి కుమారుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ మనిషి కుమారుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సువర్ణ దీప సమూహం మధ్య సంచరిస్తున్నటువంటి ఈ మనిషి కుమారుడు పోలిన వాడు ఎవరు అని అంటే ఈయన కూడా క్రీస్తు బ్రహ్మమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈయన క్రీస్తు బ్రహ్మము అంటే క్రీస్తు బ్రహ్మములో 2 పరిచర్యలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మములో 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటిది ప్రవక్త పరిచర్య ఉన్నది, రెండవది క్రీస్తు యొక్క పరిచర్య కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ యొక్క ప్రవక్త పరిచర్యలో దేవుడు ఏ పనులైతే చేయలేదో ఆ పనులన్నీ కూడా క్రీస్తు తామసు చేశాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ మనిషి కుమారుని యొక్క పోలిన వారిలో ప్రియులారా గమనించండి, అక్కడ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క వధువు కూడా ఉన్నది అక్కడే. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క వధువు కూడా ఉన్నది అక్కడే. కనుక ఇప్పుడు ఆ వధువులో భాగముగా ఎవరైతే ఉంటున్నారంటే ప్రియులారా, మొట్టమొదటిగా జ్యేష్ఠుడుగా ఎవరు వస్తున్నారంటే క్రీస్తు తామస్సు వస్తున్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు తామస్సు ఆయన అక్కడ కూడా ఎలా కనబడుతున్నాడు అని అంటే మనిషి కుమారుడు పోలిన వాడుగా కనబడుతున్నాం. ఆ భాగంలో నువ్వు నేను కూడా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ వధువు అని క్రీస్తు బ్రహ్మం చెప్పినప్పుడు ఆ వధువులో మనం కూడా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనం కూడా అప్పుడు ఎలా ఉన్నాం అంటే మనిషి కుమారుడు పోలిన వాడి రూపంలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి రూపంలో ఉన్నాం మనం? మనిషి కుమారుని యొక్క ఆ రూపంలో, ఆ యొక్క గుణ లక్షణాలతో, ఆ రూపములో. అంటే పోలిక అంటే అర్థం ఏంటంటే ఆ గుణ లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి యొక్క గుణ లక్షణములు? మనిషి కుమారుని యొక్క గుణ లక్షణములు. మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. మరి మనిషి కుమారుడు పోలిన వాడు ఎవరు వస్తున్నారు ఇక్కడ? అదే గుణ లక్షణాలు కలిగి ప్రియులారా గమనించండి, ఎవరైతే వస్తున్నారో వారే వధువు క్రీస్తు అయి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి ఈ నిజమైన క్రీస్తు యొక్క గుణ లక్షణాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ. 19వ అధ్యాయం చూడండి, 11వ వచనం నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన. చూడండి, ఇక్కడ ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి పేర్లు ఇక్కడ కనబడతా ఉన్నాయి మనకు. అతని యొక్క గుణ లక్షణాలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరంట? నమ్మకమైన వాడంట. రెండవది అతను సత్యవంతుడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అను నామం కలిగిన వాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఇక్కడ ఆగండి, చూడండి ప్రియులారా, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం కలిగి ఉన్నాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు ఏం చేస్తున్నాడు? యుద్ధము జరిగించుచున్నాడు.
ఆయన నేత్రములు ఆయన నేత్రములు అగ్నిజ్వాల అగ్నిజ్వాల. చూడండి, ఈ గుణ లక్షణాలన్నీ కూడా 6వ అధ్యాయము తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తిలో కనబడవు మనకు. కనబడుతున్నాయి అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన శిరస్సు మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయంట? మరి అక్కడ లెక్క ఇది చెప్పలా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ మొదటి ముద్రలో ఉన్నటువంటి ఆ తెల్లని గుర్రం మీద ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఒక కిరీటమే ఇవ్వబడింది. ఒక్కటే. అక్కడ లెక్క ఉంది, ఒకటే అని. అది కూడా ఆయనది కాదు, అది వేరే వాళ్ళది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది వేరే వాళ్ళది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎవరిదా కిరీటము? ఆదాము కిరీటం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే బంగారము దేనికి సూచనగా ఉన్నది అని అంటే అధికారమునకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. బంగారము దేనికి సూచనగా ఉన్నది? అధికారమునకు సూచనగా ఉన్నది. అంటే ఇప్పుడు వాడు ఒక కిరీటాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఆ కిరీటము ఏది? బంగారపు కిరీటం అది. అంటే వాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు. వాడు ఏం కలిగి ఉన్నాడు? అధికారం కలిగి ఉన్నాడు. అంటే వాడికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఏదెను తోటలో ఆదాము ఏం చేసినాడంటే దేవుడిచ్చిన అధికారాన్ని వారికి ఇచ్చాడు. వారి దగ్గర తాకట్టు పెట్టాడు. అది అధికారం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి యేసుక్రీస్తుని ఏం చేసింది? శోధించింది. ఆ శోధించినప్పుడు అపవాది అంటున్నాడు, ఈ లోక రాజ్యములన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు మానవుడికి ఈ ప్రపంచం మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని శాసించగలిగే అధికారము, ఈ ప్రపంచాన్ని ఏలే అధికారము, ఈ ప్రపంచానికి రాజుగా దేవుడు మానవుడికి ఇస్తే ఆ మానవుడైనటువంటి ఆదాము ఆ అధికారాన్ని ప్రియులారా ఇక్కడ సాతానుడికి ఏం చేసినాడంటే తాకట్టు పెట్టాడు. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడికి ఒక కిరీటం ఇవ్వబడెను. అంటే వాడికి అధికారం ఇవ్వబడింది. ఆ అధికారం వాడిది కాదు. ఎలా వచ్చింది వాడికి? ఆదాము ఇస్తే తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎవరి కిరీటం? అది ఆదాము యొక్క కిరీటము. అది ఎవరి అధికారము? ఆదాము యొక్క అధికారము. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆదాముకి ఇవ్వబడిన కిరీటము, ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారము ఇప్పుడు ఇక్కడ వాడికి కనబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అది వాడిది కాదు. ఆ కిరీటము, అధికారం వాడిది కాదు. కానీ ఇక్కడ ప్రియులారా గమనించండి, ఈ 19వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి అనేక కిరీటములుండెను. అనేక కిరీటములు అంటే కిరీటం అంటే ఏంటి? బంగారము, అధికారం అని చెప్పే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక కిరీటములు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క భూమి ఆకాశములు సమస్తము మీద ఆయనకు మాత్రమే అధికారము ఉన్నది. దేవనామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రపంచం మీద ప్రియులారా, ఆకాశం మీద ఆయనకి అధికారం కలదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ప్రియులారా ఆయనకు వాటి మీద వాటికి ఆ అధికారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సౌర కుటుంబం మీద ఆయనకి అధికారం ఉన్నది. ఆ యొక్క భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఈ ప్రపంచములో దేవుడు ఎన్ని సృష్టిలైతే చేసినాడో ఆ సృష్టిలన్నిటి మీద ఆయన అధికారి ఉన్నాడు. అది అనేక కిరీటములు ఆయన కలిగి ఉన్నాడనే అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ఏం చేసినాడు? ఆయన చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం, క్షమించండి,
చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. చూడండి వారు 16, 17, 18. వారు ఆయనను చూచి వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి చాలండి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకమందును భూమి మీదను ఆయనకు మాత్రమే సర్వాధికారం ఉన్నది. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి వద్దాం. మళ్ళా 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. అంటే ఈ అధికారం ఎవరి దగ్గర ఉంది? చూడండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఎవరిది? దేవునిది మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విధమైన రోగములను వెళ్ళగొట్టే అధికారం ఎవరిది? దేవునిది. ప్రతి వ్యాధిని స్వస్థపరిచే అధికారము పరలోకమందును భూమి మీదను సకల రోగులను స్వస్థపరచడం. అందుకనే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రాబడినటువంటి ప్రతి వ్యాధి ఆయన స్వస్థపరిచాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ముందు దెయ్యాలు నిలబడలేకపోయాయి. ఎందుకని? దెయ్యముల మీద ఆయన అధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఆయన కుష్ఠరోగం మీద అధికారం కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ చాంద్ర రోగం అనేది ఉంది, మోర్చ రోగం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సకల రోగులను, ఆమేన్, హల్లెలూయా, ఆయన స్వస్థపరచుచు కపెర్నహూములో కాపురం ఉండెను. సకల రోగములు, సకల వ్యాధులు ఆయన గలిలయ ప్రాంతం అంతా కూడా, ప్రియులారా గమనించండి, ఆయనకు సమస్తము మీద ఏమున్నదనంటే అధికారం ఉన్నది. ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారం అంటేనే ఆయన అంటేనే అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అనేక కిరీటములు ఆయన కలిగి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, అన్నిటి మీద అధికారి ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రపంచములో ఎన్ని వ్యవస్థలు అయితే నడుస్తున్నాయో ఆ వ్యవస్థలన్నిటి మీద కూడా అధికారి ఆయనే, ఒక విధంగా చెప్పాలంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది అనేక కిరీటములు ఉండేనంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. చూడండి, ఇక్కడ ఆయన ఒక పేరు కలిగి ఉన్నాడు, అది ఆయనకే. కానీ ఆ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాడి పేరు ఆల్రెడీ వాడే చెప్పేసుకున్నాడు. నా పేరు మృత్యు అని. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆయన పేరు మరుగు చేయబడుతుంది ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకొని ఉండెను. చూడండి ఎలా ఉన్నాడు అని అంటే, రక్తములో ముంచబడిన వస్త్రము ధరించి ఉన్నాడంట ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యము అను నామము ఆయనకు ఆ పేరు పెట్టబడిందంట. ఏ పేరండి ఆయన పేరు? దేవుని వాక్యము. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో ఉన్నటువంటి వాడి పేరేంటి? మృత్యువు. వాడి పేరు మరణమైతే ఈ 19వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి ఈ క్రీస్తు ఆయన పేరేమిటంటే వాక్యము అను నామం ఆయనకి పెట్టబడిందంట. ఇంకా తర్వాత చదవండి.
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు శుభ్రమైన ధరించి, తెల్లని నార వస్త్రములు ధరించి తెల్లని గుర్రములెక్కి తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండరి. ఆయనను వెంబడించుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించున్నాడట? తెల్లని వస్త్రం. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించాడు. ఆయన తర్వాత ఏంటి? శానలు, ఆయన శానలు ఆయన యొక్క సేనలు తెల్లని శుభ్రమైన నారబట్టలు ధరించి, తెల్లని శుభ్రమైన నార వస్త్రములు ధరించి తెల్లని గుర్రములెక్కి తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడిస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి మనం గమనించినప్పుడు వాడు ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు. అవునా? అక్కడ ఏ సైన్యం ఆయనకు లేదు. లేదు. అందులో వాడు రూపాలు మార్చుకుంటున్నాడు, వస్త్రాలు మార్చుకుంటున్నాడు. గుర్రాలు. ఏమండి? గుర్రాలు మార్చుకుంటున్నాడు, వస్త్రాలు మార్చుతున్నాడు. నల్లని వస్త్రం వేశాడు, ఎర్రని వస్త్రం వేశాడు, పాండుల వర్ణం కలిగినటువంటి వస్త్రం వేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చివరకు వాడి పేరేంది? మృత్యువు. వాడి వెనకాల కనీసం ఒక్కడు కూడా లేడు. ఆమేన్. హల్లెలూయా. వాడి వెనకాల ఒక్కడు కూడా లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ క్రీస్తు వెనకాల పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని గుర్రములెక్కి తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూసారా? ఆ రక్తములో ముంచబడిన వస్త్రము ధరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారాను క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా మొట్టమొదటిగా కడగబడినటువంటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు థామసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు బ్రహ్మము విమోచకుడిగా ఆయన ఏం చేసినాడు? రక్తం కార్చాడు. ఆయన మన దేహము యొక్క విమోచకుడుగా రక్తం కార్చాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షింపబడి క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా విమోచించబడినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరనంటే క్రీస్తు థామసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక క్రీస్తు బ్రహ్మము ఆయన తన యొక్క రక్తమును కాచాడు. ఆ రక్తములో ముంచబడిన వస్త్రం ధరించుకుని వస్తున్నాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ఆయన ఆ వస్త్రము ధరించుకొని ఆయన గుర్రములెక్కి వస్తా ఉంటే ఇదిగో పరలోకపు సైన్యము సేనలు వారు కూడా ఏం చేసినారంటే తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి వాళ్ళు ఆయనతో కూడా బయలుదేరారు. దేనికి? జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. చాలండి, చూడండి ఎక్కడికి బయలుదేరారు ఇళ్ళు అని అంటే యుద్ధము చేయటానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నోట నుండి ఏం బయలు వెళ్తున్నది? వాడిగల ఖడ్గము బయలు వెళుచున్నదంట. ఏమిటా ఖడ్గము? వాక్యమనే ఖడ్గము. పౌలు అంటున్నాడు కదా, అది 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. అది ఆయన నోటులో నుంచి ఏమొస్తున్నది అనంటే అగ్ని జ్వాలల వంటి ఖడ్గం వస్తుంది. 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము బయలు వెళుతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఈ లోకానికి 2 సార్లు మానవుడిగా వచ్చి ప్రియులారా ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఎందుకోసం కార్చాడంటే ఆదాము పడిపోలేదు కానీ అవ్వ మాత్రమే పడిపోయింది. ఆదాము పాపము చేయలేదు కానీ అవ్వ పాపము చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క ప్రయత్నం అంతా కూడా, ఈ ప్రయాసం అంతా కూడా ప్రియులారా ఎవరి కోసం చేసినాడంటే ఇదిగో పడిపోయినటువంటి ఆ యొక్క అవ్వను మరలా తిరిగి ఆ స్థానంలోనికి తీసుకురావడం కోసమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆదాము పడిపోలేదు, అంటే పురుషుడు పడిపోలేదు ఇక్కడ, కానీ స్త్రీ మాత్రమే పడిపోయింది. కనుక అంటే ఆ స్త్రీ విశ్వాసములో ఆమె బలహీనమైన ఘట్టము. స్త్రీ గురించి పౌలు ఏమంటున్నాడంటే స్త్రీ బలహీనమైన ఘట్టము. అంటే దేంట్లో బలహీనమైన ఘట్టము అని అంటే విశ్వాసములో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్. కనుక ఆమె విశ్వాసములో బలహీనమైన ఘట్టముగా ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేంట్లో ఉన్నది? బలహీనమైన ఘట్టముగా ఉన్నది స్త్రీ. కనుక ఆ బలహీన ఘట్టముగా ఉన్నటువంటి ఆ స్త్రీని ప్రియులారా గమనించండి, బలవంతురాలుగా చేయుటకు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, శక్తివంతురాలుగా చేయుటకు, ఒక జ్ఞానము కలిగిన స్త్రీగా, వాక్యము కలిగిన స్త్రీగా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక బలవంతురాలుగా, శక్తివంతురాలుగా ప్రియులారా ఆమెను చేయుటకే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 2 సార్లు ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఆ యొక్క క్రీస్తు యొక్క ఆ రక్తము ద్వారా, అంటే క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా, ఆమేన్, హల్లెలూయా, మొట్టమొదటిగా విమోచన పొందినటువంటి మానవుడు ఎవరంటే థామస్ గారు. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. స్తోత్రం. కనుక ఈ రోజున మనము కూడా ప్రియులారా ఆ యొక్క సందేశాన్ని మనము విశ్వసిస్తేనే మనము ప్రియుల క్రీస్తు థామస్ ఏ సందేశం అయితే ఇచ్చాడో, అందుకనే ఆయన ఏమన్నాడు, క్రీస్తు థామస్ ఏమంటున్నాడంటే ఇప్పుడు నేను దత్తపుత్రత్వంలోకి వెళ్ళాను అని అంటున్నాడు. ఆయన దత్తపుత్రత్వం అంటే దేవుడు నన్ను కుమారుడుగా స్వీకరించాడు అని చెప్తున్నాడు. అంటే కుమారుడిగా ఎప్పుడు స్వీకరిస్తబడుతున్నాడు అని అంటే అతనిలో ఉన్న దోషాలు, పాపములు ఇవన్నీ కూడా తీసివేయబడినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అంటే అధికారం, దత్తపుత్రత్వము అంటే కుమారత్వము. దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఏం చేయాలి? స్వీకరించాలి. ఆయన మనల్ని తీసుకోవాలి. మనం ఉంటాం కాదు, ప్రభువా నేను నీ కుమారుడుగా ఉంటాను, లేదా నీ కుమార్తెగా నేను ఉంటాను మనం చెప్పుకోవడం కాదు. దేవుడు మనలను స్వీకరించాలి కుమారుడుగా, కుమార్తెగా. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవుడు మనలను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించినప్పుడు అప్పుడు దేవుడు ఆయనను తన యొక్క ఆత్మతో, ఆ దత్తపుత్రతో ఆత్మతో ఆయన ఏం చేసినాడంటే అభిషేకిస్తాడన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అది దత్తపుత్రత్వం అంటే. దేవుడు మనలను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలి. సమకూర్చబడినటువంటి గింజలలో వధువులో ఒక జ్యేష్ఠుడిగా ఆయన మొట్టమొదటి కుమారుడుగా ఎవరిని తీసుకున్నాడంటే క్రీస్తు థామస్ని తీసుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. క్రీస్తు థామస్ని తీసుకొని ఆయన పుత్రుడుగా తీసుకొని ఈ యొక్క ప్రియులారా గమనించండి, ఆ యొక్క 7 ఉరుముల యొక్క రహస్యాన్ని, క్రీస్తు యొక్క దైవత్వమంతా కూడా ఆయన ఏం చేసినాడంటే బోధించాడు మనకి ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఏదైతే అయినా ఆ యొక్క వేరొక రూపములో ఉండి ఈ కార్యములన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే జరిగిస్తా ఉన్నాడు. ఆయన క్రీస్తు ప్రకటన గ్రంథములో మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తును మనము చూస్తూ ఉన్నాము. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ రోజు ఆ మారు రూపం గల ఉన్న ఆ స్త్రీ ఆ యొక్క ఆ మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తుని గురించి మార్కు బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యేసు మారు రూపంలో ఉన్నాడని బోధించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, 27వ అధ్యాయంలో ఆ యొక్క మగ్దలేని మరియా ఏ యేసును చూసింది అనంటే మారు రూపంలో ఉన్నటువంటి యేసును చూసింది. అక్కడ యేసు ఎలా కనబడుతున్నాడు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆయన అక్కడ ఆ యొక్క మగ్దలేని మరియకు
ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే ప్రియులారా గమనించండి, మారు రూపంలో కనబడుతున్నాడు. ఆయనకు ఒక తోటమాలిగా కనబడుతున్నాడు అక్కడ. ఎలా కనబడుతున్నాడు? ఒక తోటమాలి రూపంలో కనబడుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, శిష్యుల మళ్ళా తన యొక్క చేపలు వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు యేసును ఏ విధమైనటువంటి వాళ్ళు యేసును చూస్తున్నారు అని అంటే మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తును వాళ్ళు చూస్తా ఉన్నారు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఏ మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తును ప్రియులారా మార్కు చూస్తున్నారో, మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తును ఏ శిష్యులైతే చూచారో, మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తును ఏ మగ్దలేని మరి అయితే చూచిందో, ఆ క్రీస్తుని ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రకటిస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ క్రీస్తు ఎక్కడ కనబడుతున్నాడంటే ప్రకటన గ్రంథంలో కనబడతా ఉంటాడు మనకు. ఎక్కడ కనబడుతున్నాడు? మారు రూపం కలిగిన క్రీస్తు ఎక్కడ కనబడుతున్నాడు? ప్రకటన గ్రంథంలో కనబడతా ఉన్నాడు మనకు. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎక్కడ కనబడుతున్నాడు? లవోదిక సంఘ కాలములో ఆయన తలుపు దగ్గర చేరి తలుపును తట్టుతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ విధమైన యేసు ఆయన? మారు రూపం కలిగిన యేసు, మరో రూపం కలిగిన యేసు ఆయన. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అదే మేసాలు అదే గడ్డముతో యేసు అక్కడ ప్రత్యక్షం కాలేదు. ఒక తోటమాలిగా కనబడుతున్నాడు మగ్దలేని మరియకు. ఆ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులతో మారు రూపం కలిగి నడుస్తా ఉన్నాడు వారితో. ఆ సముద్రం దగ్గర మళ్ళా చేపలు పట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు కూడా మారు రూపం కలిగిన యేసును చూస్తున్నారు. ఈరోజు నిజమైన వధువు కూడా అదే మారు రూపం కలిగిన యేసునే చూస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. యూదుల మధ్యలో సంచరించిన యేసును మనం చూడటం లేదు. యూదుల మధ్యలో సంచరించిన యేసు తెల్లటి అంగీని ధరించాడు ఆ యేసు. ఆమేన్. హల్లెలూయా. యూదుల మధ్యలో సంచరించిన యేసు, ఆయనకి మీసాలున్నాయి, ఆయనకి గడ్డం ఉంది, ఆయన యొక్క జుట్టు నాజరు చేయబడలేదు, అంటే కత్తిరి వేయబడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క యూదుల మధ్యలో తిరిగినటువంటి యేసు ఆయనకు మారు రూపం వచ్చింది, మరో రూపంలో ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ యేసు ఎక్కడ కనబడుతున్నాడంటే ప్రకటన గ్రంథంలో కనబడుతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మారు రూపంలో ప్రకటన గ్రంథంలో మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మారు రూపంలో ఉన్న క్రీస్తు. యూదుల మధ్యలో ఆయన పేరు యేసుగా ప్రకటించబడింది. ఈరోజు ప్రియులారా నిజమైన పెళ్లి కుమార్తెకు ఆయన మరొక పేరు, ఒక నూతనమైన పేరును ఆయన అనుగ్రహించాడు. ఆ పేరే విలియం మేరన్ బ్రెనహాం. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క ఒక నూతనమైన పేరు, యేసు క్రీస్తు యొక్క ఒక క్రొత్త పేరు. అది ఇదిగో విలియం మేరన్ బ్రెనహాముగా దేవుడు దానిని ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే మీరు చూడండి, ఆ 3 పేర్లు కూడా మీరు ఇంగ్లీష్లో రాస్తే 7 అక్షరాలు వస్తాయి. విలియం రాస్తే 7 అక్షరాలు వస్తాయి. మారియన్ రాస్తే 7 అక్షరాలు వస్తాయి. బ్రెనహాం రాస్తే 7 అక్షరాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ సన్సెట్ పర్వతం మీద 7 కొండలు ఉంటాయి. అక్కడ ఆ సన్సెట్ పర్వతం చుట్టూ ఎన్ని కొండలు ఉంటాయి? 7 కొండలు ఉంటాయి. ఆ 7 కొండల మీద ఆ పేరు కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒక సాయంకాల సమయంలో కారు వేసుకుని ఆ హైవే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్వరం ఆయన పిలిచింది. బ్రెనహాం, ఒకసారి నీ కుడివైపు చూడు అని ఆయన చూడమనే స్వరం పలికినప్పుడు ఆయన కారు ఆపి ఆ కుడివైపున ఉన్నటువంటి ఆ సన్సెట్ పర్వతం, ఆ 7 కొండల వైపు చూచాడు. ఆయన చూచినప్పుడు ఆ 7 కొండల మీద ప్రియులారా గమనించండి, పెద్ద పేరు విలియం మేరన్ బ్రెనహాం అని రాయబడి ఉంది. ఆ 7 కొండలు ఏంటి? 7 కొండలు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ 7 కొండలు అంటే ఏంటో కాదు,
7 ఖండాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖండాలు ఎన్ని మనకు? 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాలకి ప్రపంచమంతా కూడా ప్రియులారా ఉన్నటువంటి ఆ వధువుకి ఏ పేరు ఇవ్వబడుతుందంటే విలియం మ్యారన్ బ్రనహాం పేరే ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన 7 కొండల మీద ఆ పేరు కనబడింది. ఆ 7 కొండలు 7 ప్రియులారా గమనించండి. అది 7 సంఘకాలాలను చెప్పుకోవచ్చు, లేకపోతే 7 ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎక్కడ అంటే 7 ఖండాలు. 7 ఖండాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాలే 7 కొండలకు సూచనగా ఉంది. కనుక ఈరోజు విలియం మ్యారన్ బ్రనహాం అనేటువంటి ఈ పేరు ప్రియులారా గమనించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వధువులో భూమికి పునాదులు వేయబడక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచనలు ఎవరైతే ఉన్నారో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో వారి దగ్గరికి ఖచ్చితంగా ఈ పేరు వెళ్ళుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నా సరే వాళ్ళు అడవుల్లో ఉన్నారా, ఖచ్చితంగా వెళ్ళుద్ది ఈ పేరు. ఆమేన్. లేకపోతే వాళ్ళు అబ్రహాము వలె ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నారా, ఖచ్చితంగా ఆ పేరు వెళ్ళుద్ది. ఎందుకంటే అబ్రహాము జీవించింది అది ఒక ఎడారి ప్రాంతం. అది అక్కడ నీళ్లు దొరకవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోతు ఎక్కడున్నాడు అని అంటే సమృద్ధి గల చోటు ఉన్నాడు ఆయన. సస్యామలముగా ఉన్నటువంటి స్థలములో ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు అని అంటే ఒక ప్రియులారా ఎడారిలో ఒక సింధూర వృక్షం కింద గుడారం వేసుకుని ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎడారిలో ఉన్న అబ్రహాము కుటుంబాన్ని దర్శించడానికి ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళాడు నడుచుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎడారిలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా అయితే దర్శించాడో అదే విధంగా ప్రియులారా నేడు వధువు కూడా అది ఎడారిలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నప్పటికీ ప్రియులారా ఎక్కడున్నప్పటికీ ఖచ్చితంగా దేవుని వాక్యం అక్కడికి వెళ్ళొద్ది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నేను చెప్పడం కాదు, క్రీస్తు బ్రనహామే చెప్పాడు. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నా సరే వధువు భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో ఖచ్చితంగా దేవుని వాక్యము వారి దగ్గరికి వెళ్ళుద్ది. వాళ్ళని బయటికి తీసుకొచ్చుద్ది. వాళ్ళని వధువులో వాళ్ళని ఏం చేస్తుంది అంటే ఐక్యపరుచుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువులో వారిని ఏం చేస్తుంది? కలిపేస్తుంది, ఐక్యపరిచేస్తుంది అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి సందేశం ఈ రోజు నీది. ఆమేన్. హల్లెలూయా. మారు రూపంలో ఉన్న క్రీస్తు, ప్రకటన గ్రంథంలో మారు రూపంలో ఉన్న క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. వారు వేరు కాదు, ఒకే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే దేవుడు. ముగ్గురు దేవుడు కాదు ఆయన. ముగ్గురు క్రీస్తులు కాదు, ముగ్గురు తండ్రులు కాదు, ముగ్గురు కుమారులు కాదు. ఒకే దేవుడు తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు ఆయన. ఈరోజు భూమి మీదకి 700 మంది క్రీస్తులు భూమి మీదకి రాబోతున్నాడు. 700 మంది ప్రియులారా బ్రనహాములు భూమి మీదకి రాబోతున్నారు ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క బ్రనహాము ప్రపంచాన్ని తిరిగి ఊపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రపంచము కదిలింది, భూమి ఆకాశములు కదిలాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఈ చివరి కాలంలో మరొక రూపములో ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. నీతిని బట్టి విమర్శ చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి అంటే ఏది మంచో ఏదో చెడో తెలుసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నీతిని బట్టి విమర్శ చేయటం అంటే అర్థం. దాని యొక్క నిజమైన అర్థం అది. ఆయన మంచేదో చెడోదో తెలుసుకుని వాడితో ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధము చేస్తున్నాడు. అది దేవుని యొక్క గుణ లక్షణం అది. అంతే కదా ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనబడ్డవాడిని అంతా కూడా చంపేయడం అది దేవుని యొక్క గుణలక్షణము కాదు ప్రియులారా. మంచేదో చెడోదో తెలుసుకొని దానిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించువాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆరాధ్యములో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? కంటికి కనబడ్డ వారితో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియులారా చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మృత్యువు అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము మొదటి ముద్ర 6వ అధ్యాయంలో మొదటి ముద్రలో ఉన్నటువంటి వ్యక్తి అది క్రీస్తు విరోధైన ఆత్మ, అది దురాత్మ, అది దయ్యము, అది అపవాది, అది సాతానుడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రియులారా 11 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి ఈ క్రీస్తు నమ్మకమైన సత్య సాక్షి, నమ్మకమైన వాడు, సత్యవంతుడు, వాక్యమును నామం కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచున్నాడు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదములు అపరంజి వలె ఉన్నాయి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. ఆయన రక్తములో ముంచబడిన వస్త్రము ధరించి ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుని తీక్షణమైనటువంటి మర్జపు ఆ తొట్టిని ఆయన ఏం చేస్తున్నాడంటే త్రొక్కుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా ప్రియులారా మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క గుణలక్షణాలు. ఏ దేవుడు ఎక్కడైతే గుణలక్షణాలు ఉన్నాయో అదే గుణలక్షణాలు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు బ్రహ్మలోను ఆయన యొక్క వధువైనటువంటి మనందరిలో క్రీస్తు తామస్సులోను మనందరిలో కూడా అవి ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథంలో మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు ఎవరో కాదు కానీ ఆయన దేవుడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషి కుమారుడు పోలిన వాడు ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. కనుక ప్రియులారా ఆ వాక్యము మనం పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆ వాక్యానుసారంగా జీవించి ముందుకు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయముగా నాయన ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రకటన గ్రంథములో మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తుని నాయన క్రీస్తు బ్రహ్మ ఇచ్చినటువంటి సందేశమును బట్టి నాయన మేము నాయన ఆ వాక్యాన్ని ధ్యానించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మిశ్రలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా ప్రియులు నీ దాసుల ప్రభువా పద్మా సిస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చయముగా ప్రతి ఆదివారం సాయంకాలం ప్రభువా ఇక్కడ ఆరాధన జరుగుటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన అదుగునా తండ్రి భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి, భర్తను దీవించి ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న జాబులో మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఆయనలో ఉన్న సకల శరీర బలహీనతలను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరు ముట్టండి, తాకని స్వస్థపరచండి ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి భగత్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భగత్ నా తండ్రి ఈ యొక్క సీసీ కెమెరా ద్వారా బెంగళూరులో వాక్యం వింటున్నాడు ప్రభువా, ఆయన దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చయముగా నాయన ఆయన చేసిన జాబులో కూడా మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. సిస్టర్ గారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. ఇక్కడ ఉన్న జకరీ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన భార్యను వారికి ఇచ్చిన 2 బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించమని విషయంలో ప్రార్థిస్తున్నారు తండ్రి. బిడ్డలు చదువుకొనిచుండగా వారు కూడా సమయోచితమైన జ్ఞానం, తెలివిని, వివేకము దయచేయండి ప్రభువా. మంచి భవిష్యత్తును, ఉన్నతమైన జీవితం దయచేయండి. నీ కార్యము ప్రభువా బిడ్డల జీవితం మీరు జరిగించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రభువా నిశ్చయముగా నాయన బ్లెస్సింగ్ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆమెను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆమె కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే బలపరిచి ముందుకు నడిపించండి. విత్తబడిన ప్రతి వాక్యము కూడా నాయన
మా హృదయాల్లో నాయన దాన్ని పెట్టుకునే ప్రభు ధ్యానిస్తూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి నాయన. అదిగుణ ప్రభు నెవిల్ను లోకేష్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. విక్రపాల్ బ్రదరు నాయన ఆయన భార్యను వారి బిడ్డలను, ఇజ్రాయల్ బ్రదర్ను ఆయన భార్యను వారి బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఓ నాయన నీ కార్యములు జరిగించండి ఇంకా నా ప్రభువా. ఓ నాయన అదిగో నా తండ్రి, ఓ భూమికి పునాదులు వేయబడక మునిపే నీ ఆలోచనలో నాయన నీ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో వారి దగ్గరికి నాయన మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ప్రభువా. వారితో మీరే మాట్లాడండి ప్రభువా. వారందరూ కూడా నాయన మీరే బయటికి తీసుకుని రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నిశ్చయమో నీ కార్యంలో నాయన మా మధ్యలో జరిగించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకో. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మనం కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధము సన్నతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.